ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. తొలకరి సమీపిస్తున్న తరుణంలో అందరూ ఈ పంటల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సైతం వీటికి అనుకూలంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు రైతు సాధికార సంస్థ ప్రణాళికలు చేసింది. ఈ క్రమంలో రైతులు సైతం ఈ పద్ధతిని అనుసరించేలా సమిష్టిగా ముందుకు పోతున్నారు. రైతు చవ్వాకుల వినోద్ కుమార్ గత కొంతకాలంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటికి కొనసాగింపుగా సంస్థ అమల్లోకి తెచ్చిన పిఎండిఎస్ పంటలను సైతం సాగు చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చవ్వాకుల వినోద్ కుమార్. నేను పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నేను ఈ వ్యవసాయంలో అనుభవం సంపాదించాను. గతంలో సంవత్సరాలుగా చేసిన కెమికల్ వ్యవసాయం కంటే ఈ వ్యవసాయం చాలా నాకు సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఈ వ్యవసాయం చేయటం వల్ల వాతావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రకృతిని కూడా పరిరక్షించడం జరుగుతుంది. భూమి సారవంతమయ్యి నేల కూడా గుల్లబారి నేలలో ఒక విధమైనటువంటి జీవం కనిపిస్తుంది. దానివల్ల మేము ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాం. ఈ పంటలతో ప్రయోజనాలు తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు పిఎండిఎస్ సాగుకు ముందుకు రావడంతో వీరంతా సమిష్టిగా లబ్ధి పొందేందుకు ప్రణాళికలు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ విధానాన్ని అనుసరించే రైతులకు నవధాన్యాలతో పాటు అపరాలు, చిరుధాన్యాలు, కూరగాయలకు చెందిన దాదాపుగా 30 రకాల విత్తనాలను సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని కిట్లు మాదిరిగా సిద్ధం చేసి ఆసక్తి ఉన్న రైతులందరికీ అందజేస్తున్నారు. ఈ క్రమంలో రైతు వినోద్ కుమార్తో పాటు చుట్టుపక్కల రైతులు సమిష్టిగా సాగు చేసేందుకు విత్తనాలు సిద్ధం చేసుకుని రబీ వరి చివరి దశలో ఉన్న పంట పొలాల్లో చల్లుకున్నారు. పిఎండిఎస్ పద్ధతిని మేము ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుందండి. మేము పొందిన లాభాలను చూసి మేము చేస్తున్నటువంటి విధానాన్ని చూసి మా పక్క రైతులు కూడా ఆకర్షితులై ఇది వేయడానికి ఎలా వేయాలి, ఎక్కడ దొరికితే ఇస్తానని కూడా మమ్మల్ని అడగడం జరుగుతుందండి. దానివల్ల మేము ఏంటంటే మా పక్కన ఉన్నటువంటి ఒక 15-20 ఎకరాలు 20 ఎకరాలు కూడా మా చుట్టుపక్కల రైతులు వేయడానికి 2-3 సంవత్సరాలు చేస్తున్నారని ఇంకా వేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధంగా సాగు చేసిన పిఎండిఎస్ పంటలు నెల రోజుల వ్యవధిలోనే ఏపుగా పెరిగాయి. వీటి నుంచి లభ్యమైన ఆకుకూరలను సేకరించి తన ఇంటి అవసరాలకు వినియోగించడమే కాకుండా అవసరమైన వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. దీంతో పాటు పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నాకు అనేక లాభాలు అయితే కలిగినాయండి. ఎందుకంటే నా భూమి పక్క రైతు కంటే కూడా నా భూమి చాలా సారవంతమైందని నేను చెప్పగలను. ఎందుకనంటే నా భూమి పక్క రైతులో ఉన్నటువంటి చేలో ఉన్నటువంటి భూమి అయితే గట్టి రాయిలా ఉందండి.
నా చేలో భూమి అయితే మెత్తగా ఒక జీవం, నా చేతితో ఇలా మట్టి తీసుకుంటే అది ఒక జీవంలా ఉంటుందండి. అంతే కదండి, నేను పిఎండిఎస్ వేయటం వల్ల నా చేను బాగా విపరీతమైనటువంటి బలాన్ని, విపరీతమైనటువంటి సారవంతం అయిందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే అండి, ఆ 18 రకాల పోషకాలు నేనైతే వేసానో 18 రకాలు కూడా 18 రకాల పోషకాలను అందించడం జరుగుతుందండి. ప్రకృతి వ్యవసాయంలో ఈ పిఎండిఎస్ పద్ధతి పాటించడం వల్ల నాకు కలుపు కూడా రాలేదండి. నేను చాలా ఆనందంగా ఉన్నానండి. అదేవిధంగా నవధాన్యాలు వేయటం వల్ల నా చేలో విపరీతమైనటువంటి పచ్చిరొట్ట తయారవటమే కాకుండా దాన్ని నాకు ఉన్నటువంటి ఆవులని, గేదెలను కూడా మేపుకోవడానికి ఉపయోగించడం వల్ల పాల ఉత్పత్తి పెరిగిందండి. దాని ద్వారా నాకు అధికమైనటువంటి ఆదాయం కలుగుతుంది. అదేవిధంగా భూమి కూడా సారవంతమైందండి. ఇక మిగిలిన పంటలను అదే భూమిలో కలియదున్ని ఖరీఫ్ సాగు చేపట్టేలా ప్రణాళికలు చేసుకున్నారు. మూడేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్న రైతులంతా ఈ పంటలతో అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు.